సో మరి ఈరోజు ఆర్టికల్ టైటిల్ చూస్తే ఇట్ సేస్ ప్రూఫ్ ఆఫ్ లైఫ్. ఏముంటుంది ఇది? ప్రూఫ్ ఆఫ్ లైఫ్ అని చెప్పి మనకి టైటిల్ కనిపిస్తుంది. సో మరి ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతోంది అనేది మనం నిశ్చితంగా గమనిద్దాం. నిశ్చితంగా ఈ ఆర్టికల్ గురించి మనం గమనిద్దాం. వాట్ ఈజ్ ఇట్ ట్రైంగ్ టు టెల్ అస్? వాట్ ఈజ్ ఇట్ ట్రైంగ్ టు టెల్ అస్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైటిల్ చూడాలి. మీకు చెప్పాను ఎడిటోరియల్ చదివేటప్పుడు మీరు ఫస్ట్ టైటిల్ని బాగా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి. సో మరి ఈ పర్టికులర్ టైటిల్ మనకి ఏం చెప్తుంది? ప్రూఫ్ ఆఫ్ లైఫ్ అంటుంది. కింద సబ్ టైటిల్ వచ్చేసి బ్యూరోక్రాటిక్ పేపర్ వర్క్ మస్ట్ నాట్ రిజల్ట్ ఇన్ ఎక్స్క్లూజన్ అని కూడా రాస్తున్నారు. సో టైటిల్ యొక్క మీనింగ్ ఏంటి? టైటిల్ యొక్క మీనింగ్ ఏంటి? మామూలుగా బర్త్ సర్టిఫికేట్ అనేది మనిషికి ఇస్తారు. సో బర్త్ సర్టిఫికేట్ దేనికోసం? నువ్వు పలానా టైంలో పుట్టావు, ఏ టైంలో పుట్టావు అని చెప్పడం కోసం. కానీ ఎడ్యుకేషన్ కోసం కానీ, ఎంప్లాయ్మెంట్ కోసం కానీ, ఐడెంటిటీ డాక్యుమెంట్స్ కోసం కానీ, వెల్ఫేర్ బెనిఫిట్స్ కోసం కానీ మనం చూసినప్పుడు ఈ బర్త్ సర్టిఫికేట్ అనేది ఏమవుతుంది? స్టేట్ ఇన్ బిఫోర్ ద స్టేట్ ఇట్ బికమ్స్ ఏ ప్రూఫ్ ఆఫ్ యువర్ లీగల్ ఎగ్జిస్టెన్స్. నువ్వు ఫిజికల్గా కనిపిస్తున్నావు, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఫిజికల్గా మనిషిలాగా బతికున్నప్పటికీ ప్రభుత్వం దృష్టిలో లీగల్గా నువ్వు బ్రతికి ఉన్నావు అని ప్రూవ్ చేయడానికి అది ఒక డాక్యుమెంట్ అనేది అవసరం అవుతుంది. నువ్వు ఎదురుగా కనిపిస్తున్న ప్రభుత్వం నమ్మదు. నీ బర్త్ సర్టిఫికేట్ చూపించు అంటుంది. మనిషికి ఉన్నాను కదా అంటే నమ్మదు ప్రభుత్వం. అక్కడ బర్త్ సర్టిఫికేట్ నమ్మే పరిస్థితులు మనకి వస్తాయి. బ్యూరోక్రాటిక్ పేపర్ వర్క్ మస్ట్ నాట్ రిజల్ట్ ఇన్ ఎక్స్క్లూజన్ అంటే ఈ బర్త్ సర్టిఫికేట్ అనేది లేకపోవడం వల్ల, బర్త్స్ని రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం వల్ల కొన్ని రకాల వెల్ఫేర్ బెనిఫిట్స్ నుంచి మనల్ని ఎక్స్క్లూడ్ చేయకూడదు. పేపర్ వర్క్ వల్ల కొన్ని బెనిఫిట్స్ మనం కోల్పోయే పరిస్థితి రాకూడదు అని రాస్తున్నారు. ఎందుకు ఇదంతా చెప్తున్నారంటే మనకు ఒక బిల్లు ప్రవేశపెట్టారు లోక్సభలో. ఆ బిల్ ఏంటి? ద రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ అమెండ్మెంట్ బిల్ 2026 passed in Lok Sabha amends section 13 clause 3 of the 1969 Act. 13 clause 3 1969 యాక్ట్లో సెక్షన్ 13 clause 3ని ఇది అమెండ్ చేస్తుంది. ఇది 2026లో వచ్చిన అమెండ్మెంట్ లోక్సభలో ఆల్రెడీ పాస్ అయిపోయింది. సో ఈ అమెండ్మెంట్ ఏం చెప్తుందంటే ఇన్ ది అప్డేటెడ్ ఫ్రేమ్వర్క్, అమెండ్మెంట్ అర్థం ఏంటి? సవరించడము, చేంజ్ చేయడము, మోడిఫై చేయడము. రిజిస్ట్రేషన్స్ డిలేడ్ ఫర్ అప్ టు 2 years still require a district, a subdivisional or an authorized executive magistrate's order, but when the delay exceeds 2 years a judicial magistrate is required to verify the event and pass an order. సో ఇక్కడ ఏం రాశారు? రిజిస్ట్రేషన్స్ డిలేడ్ ఫర్ అప్ టు 2 years అంటే పుట్టిన తర్వాత 2 సంవత్సరాల వరకు రిజిస్ట్రేషన్ చేయకపోతే వాటికి డిస్ట్రిక్ట్ లేదా సబ్ డివిజనల్ లేదా ఆథరైజ్డ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆర్డర్ సరిపోతుంది. కానీ డిలే అనేది 2 years దాటిపోతే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ వెరిఫై చేసి ఆర్డర్ పాస్ చేయాలి అంటున్నారు. ఏమంటారమ్మా? 2 years దాటిపోతే డిలే అనేది 2 years దాటిపోతే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ యొక్క ఆర్డర్ అనేది అవసరము అని చెప్పి ఈ పర్టికులర్ థింగ్ మనకి చెప్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ జ్యుడిషియరీ కిందకు వస్తారు, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఎగ్జిక్యూటివ్ కిందకు వస్తారు. మన డిస్ట్రిక్ట్ కలెక్టరే మనకి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్గా ఉంటారు. కానీ ఒక జ్యుడిషియల్ ఆఫీసర్, జడ్జ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అంటే హైకోర్టు పరిధిలోకి వస్తారు. సో 2 సంవత్సరాల లోపు అయితే డిలే అయితే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ యొక్క ఆర్డర్ సరిపోతుంది. కానీ ఇఫ్ ద డిలే ఎక్సీడ్స్ 2 years జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అవసరము. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అనేది అవసరం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్కి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కి మధ్య డిఫరెన్స్ అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ, ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద స్టేట్. ఇది జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు బేస్డ్ స్క్రూటినీ చేస్తారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీరు గమనించండి. ఇద్దరి మధ్య ఒక డిఫరెన్స్ చెప్తాను. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అండ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్, దీనికి సంబంధించి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఒక మంచి ఆర్టికల్ కూడా ఉంటుంది. అది కూడా మీరు చదవండి. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ప్రధానంగా లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ చేస్తారు. సో లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయకుండా, సో టు ప్రివెంట్ డిస్టర్బెన్స్ టు లా అండ్ ఆర్డర్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆర్డర్స్ పాస్ చేయొచ్చు. లైక్ సెక్షన్ 144 విధించడం కానీ,
ఎట్లాంటివి అంటే కర్ఫ్యూలు, రేపొద్దున గొడవలు అయిపోతాయి, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది అనేటప్పుడు వీళ్ళు ఆర్డర్స్ పాస్ చేయొచ్చు. ప్రధానంగా ప్రివెంటివ్ మెజర్స్ కోసం ఆర్డర్స్ పాస్ చేసే అధికారం ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్కి ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్, ఒకవేళ అల్లర్లు జరిగాయి అనుకోండి, రైట్స్ అయ్యాయి, అల్లర్లు ఎలా అంటే డిస్టర్బ్ అయింది అనుకోండి, అప్పుడు పలానా వ్యక్తికి శిక్ష వెయ్యాలా వద్దా అదంతా జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేటే చూస్తారు. అంటే ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ కోర్ట్ రూమ్లో జరిగే విచారణ అంతా కూడా జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేటే చూస్తారు. ఓకే, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవ్వకుండా ఆర్డర్ వేసే అధికారం ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్కి ఉంటుంది. ఈ డిస్టింక్షన్ ఇంపార్టెంట్. దిస్ బిలాంగ్స్ టు ఎగ్జిక్యూటివ్ అండ్ దిస్ పర్సన్ బిలాంగ్స్ టు జ్యుడిషియరీ. రెండు కంప్లీట్లీ డిఫరెంట్. ఒకప్పుడు రెండు పనులు కూడా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేటే చేసేవారు. బ్రిటిష్ వారి హయాంలో రెండు పనులు కూడా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేటే చేసేవారు. తర్వాత దాన్ని సెపరేట్ చేయడం అనేది జరిగింది. సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్కి జ్యుడిషియరీకి పవర్స్ సెపరేషన్లో భాగంగా సెపరేట్ చేశారు. ద 2023 అమెండ్మెంట్ రెండర్డ్ బర్త్ సర్టిఫికెట్స్ ద ప్రిన్సిపల్, ఇన్ఫ్యాక్ట్ నియర్ కన్క్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఫర్ స్కూల్ అడ్మిషన్. 2023లో జరిగిన ఒక అమెండ్మెంట్ ఏం చేసిందంటే, రెండర్డ్ అంటే మేడ్, బర్త్ సర్టిఫికెట్స్నే ప్రిన్సిపల్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ ఇన్ఫ్యాక్ట్ నియర్ కన్క్లూజివ్, ఇంకా ఆల్మోస్ట్ కన్క్లూజివ్, దీనికి కొట్టేదే లేదు అన్నట్టు ఫైనల్ ప్రూఫ్ ఆఫ్ డేట్ అంటే ఏ రోజు పుట్టాడు, ఏ ప్లేస్లో పుట్టాడు అనే దానికి స్కూల్లో అడ్మిట్ చేసుకునేటప్పుడు బర్త్ సర్టిఫికేట్ అడుగుతారు. దానికి పర్ఫెక్ట్ ప్రూఫ్ కింద 2023 అమెండ్మెంట్ చేసింది. అలాగే వాటర్ రోల్స్కి, అప్లికేషన్స్ ఫర్ పాస్పోర్ట్కి, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, గవర్నమెంట్ జాబ్స్ అన్నింటికి కూడా ప్రూఫ్ ఏంటమ్మా, బర్త్ సర్టిఫికేట్గా 2023 అమెండ్మెంట్ చేస్తే, ఇట్ ఆల్సో అలౌడ్ ద సెంటర్ అండ్ స్టేట్స్ టు క్రియేట్ డిజిటల్ డేటాబేసెస్. ఆ అమెండ్మెంట్ డిజిటల్ డేటాబేసెస్ మెయింటైన్ చేసేలాగా సెంటర్కి, స్టేట్కి కూడా అవకాశాన్ని కల్పించింది. అండ్ రిక్వైర్డ్ దెమ్ టు షేర్ డేటా విత్ రిజిస్ట్రార్ జనరల్తో మీరు డేటాని షేర్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. యాజ్ ద సర్టిఫికెట్స్ గేట్ కీపింగ్ పవర్ గ్రూ, ఇప్పుడు మీరు ఇక్కడ గమనించాలి, ఈ సర్టిఫికెట్ యొక్క గేట్ కీపింగ్ పవర్ అనేది ఏమైంది, పెరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సర్టిఫికెట్ యొక్క పవర్ అనేది మనకి పెరిగింది. ఎందుకంటే మనకి పుట్టిన తర్వాత చాలా రైట్స్కి, సర్వీసెస్కి, అన్నిటికీ కూడా బర్త్ సర్టిఫికేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్నారు కాబట్టి, సో ప్రతి ఒక్కళ్ళు కూడా బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తెప్పించుకునే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తారు. బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తెచ్చుకునే ప్రయత్నం అనేది చేస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో దాని యొక్క పవర్ అనేది పెరిగే కొద్దీ, సో డిడ్ ద ఇన్సెంటివ్ టు అబ్టైన్ వన్ ఫ్రాడ్యులెంట్లీ, సో ఎలాగైనా సరే మోసపూరితంగానైనా సరే బర్త్ సర్టిఫికేట్ క్రియేట్ చేసుకునే ప్రయత్నాలు ప్రజలు చేస్తారు. అందువల్లే 2026 అమెండ్మెంట్ అనేది తీసుకురావడం జరిగింది. అంటే ఫ్రాడ్యులెంట్ మీన్స్తో బర్త్ సర్టిఫికేట్ తెప్పించే పరిస్థితి ఉంది కాబట్టి ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. హౌఎవర్, అయితే ద బిల్స్ ప్యాసేజ్ lacked debate in the Lok Sabha as the opposition was protesting the July 20 police crackdown on the CJP protests. అయితే అన్ఫార్చునేట్లీ లోక్సభలో దీని మీద డిబేట్ అనేది జరగలేదు. ఎందుకంటే అపోజిషన్ జూలై 20 తారీఖున పోలీసులు CJP కాక్రోచ్ జనతా పార్టీ నిరసన మీద చేసిన అణచివేత లేదా క్రాక్డౌన్ని ప్రొటెస్ట్ చేస్తోంది, దానిపైన నిరసన వ్యక్తపరుస్తోంది. కాబట్టి ఈ డిబేట్లో అపోజిషన్ పార్టిసిపేట్ చేయలేదు. సో ఎనఫ్ డిబేట్ అనేది జరగకుండా ఈ బిల్ అనేది పాస్ అయిపోయింది. Since identity documents have also become more politically sensitive, moving potentially more contentious cases into courts insulates the administration from accusations that it is arbitrarily granting or refusing documentation. Very important. Identity documents ఈ మధ్యన more politically sensitive అయిపోయాయి, అంటే రాజకీయంగా సెన్సిటివ్ అయిపోయాయి. ఎందుకంటే ఎక్కడి నుంచి పుట్టాడు, ఇతను ఎక్కడ పుట్టాడు, ఇండియనా, పరాయి దేశం వాడా, ఎక్కడ ప్రాంతం వాడు, ఇలాంటివి చాలా చాలా వస్తున్నాయి మనకి ఈ మధ్యన. అవి వివాదాస్పదమైన అంశాలుగా మారుతున్నాయి. సో కాబట్టి మూవింగ్ పొటెన్షియల్లీ మోర్ కంటెన్షియస్, అంటే వివాదాస్పదమైన కేసెస్ని కోర్టులకి పాస్ ఆన్ చేయడం ద్వారా, కోర్టులకి పుష్ చేయడం ద్వారా అడ్మినిస్ట్రేషన్కి ఒక రకమైన ఇన్సులేషన్ అంటే ప్రొటెక్షన్ లభిస్తుంది. దేని నుంచి? ఫ్రమ్ ఎక్యూజేషన్స్ అంటే ఆరోపణల నుంచి. దట్ ఇట్ ఈస్ ఆర్బిట్రరీలీ గ్రాంటింగ్ ఆర్ రెఫ్యూజింగ్ డాక్యుమెంటేషన్. ఇది ఆర్బిట్రరీగా అంటే ఏంటమ్మా, ఏకపక్షంగా, రెండో ఆలోచన లేకుండా, ఒక లాజిక్ లేకుండా తనకు నచ్చినట్టుగా డాక్యుమెంటేషన్ ఇస్తోంది లేకపోతే రిజెక్ట్ చేస్తోంది అన్న ఆరోపణల నుంచి అడ్మినిస్ట్రేషన్కి ఒక రకమైన ప్రొటెక్షన్ వస్తుంది. ఎందుకని ఎక్కువ వివాదాస్పదమైన కేసులన్నీ కూడా జ్యుడిషియరీకి పుష్ చేయడం ద్వారా ప్రభుత్వం తనను తాను ఆరోపణల నుంచి కాపాడుకుంటుంది. బట్ బై జ్యుడిషియల్ స్క్రూటినీ
places the decision at arm's length from the executive, erroneous decisions could prove more difficult for disadvantaged applicants to rectify. అయితే జ్యుడిషియల్ స్క్రూటినీ వల్ల ప్లేసెస్ ద డెసిషన్ ఎట్ ఆర్మ్స్ లెంత్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్. ఈ ఎక్స్ప్రెషన్ యొక్క మీనింగ్ చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్రెషన్ అది. కీప్ సంథింగ్ ఎట్ ఆర్మ్స్ లెంత్ అంటే అర్థం ఏంటి? దానికి సఫిషియంట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఎటువంటి బయాస్ ఆరోపణ లేకపోవడము. కీప్ సమ్ వన్ ఎట్ ఆర్మ్స్ లెంత్ అంటే అర్థం ఏంటి? నువ్వు నాకు దూరంగా ఉండు, మెయింటైన్ డిస్టెన్స్, డోంట్ బికమ్ టూ క్లోజ్, డోంట్ కమ్ టూ క్లోజ్ అని చెప్పడము. జనరల్గా అంటారన్నమాట, మనకి గవర్నమెంట్ మరియు మీడియా మస్ట్ మెయింటైన్ ఆర్మ్స్ లెంత్ అంటారు. ప్రభుత్వము మీడియా ఆర్మ్స్ లెంత్ మెయింటైన్ చేయాలి అంటారు. ఎందుకని? మీడియా మరియు ప్రభుత్వం క్లోజ్ అయిపోతే మీడియా ప్రభుత్వాన్ని సరిగ్గా స్క్రూటినైజ్ చేయలేదు, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయలేదు, ప్రభుత్వానికి వంత పాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీడియా అండ్ ద గవర్నమెంట్ మస్ట్ మెయింటైన్ ఆర్మ్స్ లెంత్ అంటారు. ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ ఆర్మ్స్ లెంత్ విత్ సంథింగ్, సఫిషియంట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారని అర్థం. అంటే ఈ డెసిషన్ని ఎగ్జిక్యూటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, జ్యుడిషియరీయే కంప్లీట్గా స్క్రూటినైజ్ చేస్తుంది కాబట్టి అనే మీనింగ్ వస్తుంది. అయితే ఎరోనియస్ డెసిషన్స్, తప్పుడు నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే కుడ్ ప్రూవ్ మోర్ డిఫికల్ట్, డిసడ్వాంటేజ్డ్ అప్లికెంట్స్కి అది రెక్టిఫై చేసుకోవడం అనేది బాగా కష్టం అవుతుంది అంటున్నారు. అంటే ఎగ్జిక్యూటివ్ ద్వారా తప్పులు ఏమైనా జరిగితే, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తప్పు జరిగితే సరిదిద్దుకోవడం ఈజీ. అది జ్యుడిషియరీ ఇచ్చిన డెసిషన్ బేస్ చేసుకుని అనుకోండి, ఆ తీర్పును మళ్ళీ ఛాలెంజ్ చేయాలి, అది కొంచెం లాంగ్ ప్రాసెస్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమంది అప్లికెంట్స్కి. ఒకవేళ జ్యుడిషియరీ నుంచి తప్పు నిర్ణయాలు ఏమైనా వస్తే సమస్య పెద్దదయ్యే అవకాశం అనేది ఉంటుంది. రెక్టిఫికేషన్ అనేది ఇబ్బందికరం అయ్యే పరిస్థితి ఉంటుంది. ద అమెండ్మెంట్ ఆల్సో లీవ్స్ ద ఎవిడెన్షియరీ రూల్స్ అన్చేంజ్డ్. ఇంకేంటమ్మా, ఇంకేం చేసింది అమెండ్మెంట్? ఇట్ ఆల్సో లీవ్స్ ద ఎవిడెన్షియరీ రూల్స్ అన్చేంజ్. ఎవిడెన్స్కి సంబంధించిన రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ని మార్చలేదు, యాజ్ ఇట్ ఈజ్గా ఉంచేసింది. రూల్స్ని ఏం చేసింది? యాజ్ ఇట్ ఈజ్గా ఉంచడం అనేది జరిగింది. రూల్స్ ఎప్పట్లాగే ఎంతకుముందు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి, రూల్స్ అనేవి అయితే మారలేదు. ఎవిడెన్షియరీ రూల్స్ అనేవి అంటే ఏది ఎవిడెన్స్ అని చెప్పడానికి మనకి ఇచ్చే రూల్స్ అనేవి మార్చలేదని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ ఇది. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్, అర్థమైంది మీకు? యా. Next, if the government believed executive magistrates were approving suspicious applications because the evidentiary standards were too lax, it could have prescribed more rigorous documentation, but it has not. ఒకవేళ ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ సస్పీషియస్ అప్లికేషన్స్ అంటే అనుమానంతో కొంచెం అనుమానాస్పదమైన అప్లికేషన్స్ని అప్రూవ్ చేసేస్తోంది అని భావిస్తే, ఎందుకంటే ఎవిడెన్షియరీ స్టాండర్డ్స్ వర్ టూ ల్యాక్స్. ఎవిడెన్షియరీ స్టాండర్డ్స్ అనేవి ల్యాక్స్ అంటే అర్థం ఏంటి? అంత స్ట్రిక్ట్గా లేవు. అంటే ఎవిడెన్స్ ఏంటి అని ప్రూవ్ చేసే స్టాండర్డ్స్, ప్రమాణాలు అంత స్ట్రిక్ట్గా లేవని భావించి ఈజీగా సింపుల్గా వీళ్ళు అప్రూవ్ చేస్తున్నారని ప్రభుత్వం భావిస్తే ఇంకొంచెం రెగ్యులర్స్ డాక్యుమెంటేషన్ని ప్రిస్క్రైబ్ చేసి ఉండొచ్చు, కానీ ప్రభుత్వం ఆ పని చేయలేదు. ఫర్దర్, హౌ ద రిస్క్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ రిజిస్ట్రేషన్స్ రైజెస్ ఆఫ్టర్ 2 years ఈజ్ అన్క్లియర్. 2 years డిలే లోపు అయితే, 2 years దాటితే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కి వెళ్ళాలి, లెస్ దాన్ 2 years అయితే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అని చెప్పారు. 2 years దాటితే ఫ్రాడ్యులేట్ అంటే ఎక్కువగా ఈ ఫ్రాడ్ గాలందరూ కూడా లేట్గా రిజిస్టర్ చేస్తారనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అంటే ఎప్పుడో పుట్టావు, ఎప్పుడో 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో బర్త్ సర్టిఫికేట్ కోసం వెళ్ళావు, అటువంటి వాళ్ళు ఎక్కువగా ఫ్రాడ్యులెంట్ కేసెస్ ఉంటాయని చెప్పి ఆయన ఉద్దేశం. 2 years లోపే రిజిస్టర్ చేసుకునే వాళ్ళందరూ మోరలెస్ జెన్యూన్ ఉంటారు, లేట్గా చేసుకునే వాళ్ళు ఫ్రాడ్యులెంట్ కేసెస్ ఉండొచ్చు అని ప్రభుత్వం యొక్క ఉద్దేశం. The government has also not published evidence justifying a judicial magistrate's intervention at 2 years or whether it considered less burdensome alternatives. అలాగే గవర్నమెంట్ ఏది పబ్లిష్ చేయలేదు, ఏమని? జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఇంటర్వెన్షన్ ఎందుకు తీసుకురావాలి, 2 years దాటిపోయిన కేసెస్లో జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలనే విషయాన్ని ప్రభుత్వం చెప్పలేదు. అలాగే లెస్ బర్డెన్సమ్ అంటే ఈ భారాన్ని కలిగించే, జ్యుడిషియరీ మీద కొంచెం భారం కలిగిస్తుంది కదా, దీనివల్ల జ్యుడిషియరీకి కేసెస్ పెరిగిపోతాయి, వేరే ప్రత్యామ్నాయాలు ఉన్నాయా లేదా అనే దాన్ని కన్సిడర్ చేసిందా లేదా అనే విషయాన్ని కూడా చెప్పలేదు. అన్నెసరీగా జ్యుడిషియరీ మీద బర్డెన్ ఎందుకు పెంచుతున్నారు అనే విషయాన్ని కూడా ప్రభుత్వం జస్టిఫై చేయలేదు. ఫర్ నౌ, ప్రస్తుతానికి, ఇట్ అపియర్స్ టు బి ఏ కాంప్రమైజ్ బేస్డ్ పాసిబుల్లీ ఆన్ షార్టర్ డిలేస్ బీయింగ్ కామన్ ఎనఫ్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సెస్ టు రిజాల్వ్. ప్రస్తుతానికి ఇది ఎలా కనిపిస్తుందంటే, ఇట్ అపియర్స్ టు బి ఏ కాంప్రమైజ్ బేస్డ్ పాసిబుల్లీ ఆన్ షార్టర్ డిలేస్ బీయింగ్ కామన్ ఎనఫ్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సెస్ టు రిజాల్వ్. షార్టర్ డిలేస్ అయితే అవి అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సెస్తో ఈజీగా రిజాల్వ్ చేసేయచ్చు అని ప్రభుత్వం యొక్క ఉద్దేశము. లాంగర్ డిలేస్ అయితే హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అన్న సెన్స్తో చేశారు. రిజిస్ట్రేషన్స్ ఆర్ ఆల్సో నాట్ ఇన్ఫ్రీక్వెంట్లీ డిలేడ్ ఫర్ వ్యాలిడ్ రీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్, బికాజ్ దే ట్రాన్స్పైర్డ్ ఇన్ రిమోట్ ఏరియాస్
ఆర్ అన్డాక్యుమెంటెడ్ మైగ్రెంట్స్ రియలైజ్డ్ ఎ నీడ్ ఫర్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్. సో చాలామంది మైగ్రెంట్స్ ఉంటారు, సరైన డాక్యుమెంటేషన్ లేరు, తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కావాలి అండ్ రియలైజ్ అయ్యి అప్పటికప్పుడు వాళ్ళు వెళ్ళవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి ఈ ఎక్స్ప్రెషన్ చూడండి, రిజిస్ట్రేషన్స్ ఆర్ నాట్ ఇన్ఫ్రీక్వెంట్లీ డిలేడ్ ఫర్ వ్యాలిడ్ రీజన్స్ అంటే అర్థం ఏంటి? ఆర్ ఫ్రీక్వెంట్లీ డిలేడ్ ఫర్ వ్యాలిడ్ రీజన్స్. కొన్నిసార్లు వ్యాలిడ్ రీజన్స్ వల్ల కూడా నాట్ ఇన్ఫ్రీక్వెంట్లీ, రెండు నెగిటివ్స్ కొట్టేసేయండి, రెండు నెగిటివ్స్ ఇక్కడ కొట్టేసేయండి. సో ఇక్కడ ఏం రాస్తున్నారమ్మా, కొన్నిసార్లు వ్యాలిడ్ రీజన్స్తోనే రిజిస్ట్రేషన్స్ అనేవి డిలే అవుతూ ఉంటాయి అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ దే ట్రాన్స్పైర్డ్ ఇన్ రిమోట్ ఏరియాస్లో పుట్టిన వాళ్ళు, రిమోట్ ఏరియాస్లో ఉన్నవాళ్ళు తర్వాత రేపు పొద్దున ఎప్పుడో రియలైజ్ అవుతారు మనకి ఈ డాక్యుమెంట్స్ కావాలని రియలైజ్ అయ్యి చాలామంది తర్వాత రియలైజ్ అయ్యి వస్తూ ఉంటారు. ఇట్లాంటి కేసెస్ కూడా మనకు వస్తాయి. ఇక్కడ ట్రాన్స్పైర్ అంటే హ్యాపెన్ ఆర్ అక్కర్ అని అర్థం, అంటే అలాంటి రిమోట్ ఏరియాస్లో ఎక్కువగా ఇలా జరుగుతూ ఉంటాయి అని అర్థం అనమాట. బట్ వెన్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ బికమ్ ఇండిస్పెన్సిబుల్ టు యాక్సెస్ స్టేట్ సపోర్ట్, the government's policy instinct has been to raise the documents level of assurance rather than render them more accessible. అయితే ఈ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ అనేవి గవర్నమెంట్ యొక్క సపోర్ట్ కోసం ఇండిస్పెన్సిబుల్ అయితే, ఇండిస్పెన్సిబుల్ అంటే అర్థం ఏంటి? అబ్సల్యూట్లీ నెససరీ. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఇండిస్పెన్సిబుల్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ నెససరీ, ఖచ్చితంగా అవసరం అని అర్థం. అప్పుడు గవర్నమెంట్ యొక్క పాలసీ ఇన్స్టింక్ట్ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం ఏ రకమైన ఆలోచనతో వెళ్తుంది. ఇన్స్టింక్ట్ అంటే మనకి న్యాచురల్గా మనలో వచ్చే ఒక బేసిక్ ఇన్స్టింక్ట్ అంటారు చూడండి, మనకి ఒక సిచ్యువేషన్ చూడగానే మనలో వచ్చే ఇన్స్టెంట్ రియాక్షన్స్ లాంటివి. సో ప్రభుత్వం ఇలాంటి సందర్భంలో ఎటువంటి పాలసీ ఇన్స్టింక్ట్ చూపిస్తుందంటే టు రైజ్ ద డాక్యుమెంట్స్ లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్. సో ఆ డాక్యుమెంట్ ఇక రెండు రకాలమ్మా, ఈ సెంటెన్స్ మీనింగ్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తికి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలంటే ఒక డాక్యుమెంట్ అనేది అవసరం. సో ఈ సిచ్యువేషన్లో రెండు రకాలుగా ప్రభుత్వం ఆలోచించవచ్చు. ఈ డాక్యుమెంట్ ఉంటే కానీ వాడు స్టేట్ సపోర్ట్ పొందలేడు అనుకున్నప్పుడు రెండు రకాల ఇన్స్టింక్టివ్ రెస్పాన్సెస్ ప్రభుత్వానికి వస్తాయి. ఒకటి ఏంటంటే, అరే ఈ డాక్యుమెంట్ లేకపోతే మనం సపోర్ట్ పొందలేరు కాబట్టి ఈ డాక్యుమెంట్ అందరికీ అందుబాటులో ఉండేలాగా మనం చేద్దాము, అప్పుడే వాళ్ళు ఈ డాక్యుమెంట్ పొంది ప్రభుత్వం యొక్క సపోర్ట్ పొందుతారు అనేది ఒక టైప్ ఆఫ్ థింకింగ్. రెండోది, ఈ డాక్యుమెంట్తోనే వీళ్ళు స్టేట్ సపోర్ట్ పొందుతారు కాబట్టి దీన్ని ఫ్రాడ్యులెంట్గా వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది, పొంది స్టేట్ యొక్క బెనిఫిట్స్ని పొందేస్తారు, కాబట్టి ఈ డాక్యుమెంట్ని మనం పక్కాగా ఒరిజినల్గా ఉంటేనే తప్పితే, అంటే ఈ డాక్యుమెంట్లో ఫ్రాడ్ జరగకుండా చూడాలి అనేది సెకండ్ థాట్. అయితే గవర్నమెంట్ ఈ రెండు థాట్స్లో ఏ థాట్ తీసుకుంది? సెకండ్ థాట్ తీసుకుంది. అంటే డాక్యుమెంట్ యొక్క లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్ని మనం రైజ్ చేయాలి. అంటే ఈ డాక్యుమెంట్ పక్కా అందులో ఫ్రాడ్ జరగలేదు అనేదాన్ని మనం అష్యూర్ చేసుకోవాలనే ఆస్పెక్ట్లో ప్రభుత్వం ఎక్కువ ఆలోచిస్తోంది. కానీ ఎక్కువగా దీన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచన ప్రభుత్వానికి రావట్లేదు. పాలసీ ఇన్స్టింక్ట్ మోర్ లైక్ ఫ్రాడ్ జరగకూడదు అనే దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తుంది, ఎక్కువ మందికి ఇది అందుబాటులో ఉండాలనే దానికి ఇంపార్టెన్స్ తక్కువ ఇస్తుంది అని. ఇన్ ద సేమ్ వీన్ అదే రకంగా ద అమెండ్మెంట్ మే ఫర్దర్ ఏ బ్రాడర్ ఫిలాసఫీ దట్ ఇన్ పర్సూట్ ఆఫ్ బ్యూరోక్రాటిక్ సర్టెనిటీ ట్రీట్స్ ది రాంగ్ఫుల్ ఎక్స్క్లూజన్ ఆఫ్ లెజిటిమేట్ సిటిజన్స్ యాజ్ అన్ యాక్సెప్టబుల్ ప్రైస్ టు మినిమైజ్ ద రిస్క్ ఆఫ్ రాంగ్ఫుల్ ఇంక్లూజన్. మీకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి, మనకి జనరల్గా గవర్నమెంట్కి సంబంధించిన వేరియస్ ఆస్పెక్ట్స్లో 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ జరుగుతాయి. ఏంటవి? ఇన్క్లూజన్ ఎర్రర్, ఎక్స్క్లూజన్ ఎర్రర్. ఎర్రర్స్ ఆఫ్ ఇన్క్లూజన్, ఎర్రర్స్ ఆఫ్ ఎక్స్క్లూజన్. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఒక లెజిటిమేట్ పర్సన్ అంటే ఒక జెన్యూన్ పర్సన్ తనకు కావాల్సిన సపోర్ట్ రాకుండా తను ఎక్స్క్లూడ్ చేశారనుకోండి, అది ఎక్స్క్లూజన్ ఎర్రర్. ఒక రాంగ్ పర్సన్ని ఇంక్లూడ్ చేశారనుకోండి, అది ఇన్క్లూజన్ ఎర్రర్. సో గవర్నమెంట్ ఈజ్ మోర్ వరీడ్ అబౌట్ ఇంక్లూడింగ్ రాంగ్ పర్సన్స్ దొంగ సర్టిఫికేట్స్ తెచ్చేసుకొని వచ్చేస్తున్నారనేది ప్రభుత్వం యొక్క భయం. ఈ ప్రాసెస్లో బాగా రూల్స్ స్ట్రిక్ట్ చేసేయడం వల్ల లెజిటిమేట్ పర్సన్ కూడా ఎక్స్క్లూడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మనం రాంగ్ పర్సన్స్ని ఇంక్లూడ్ చేయకూడదన్న ఒక్క ఉద్దేశంతో రైట్ పర్సన్స్ని ఎక్స్క్లూడ్ చేయొచ్చా అనే సిచ్యువేషన్ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ గవర్నమెంట్ ఆ సెంటెన్స్ ఇక్కడ రాశారు, మీరు గమనించండి. ఏం రాస్తున్నారు ఇక్కడ?
ద అమెండ్మెంట్ మే ఫర్దర్ అంటే ముందుకు తీసుకెళ్ళడం, ఇక్కడ ఒక వర్బ్గా వాడారు. ఏ బ్రాడర్ ఫిలాసఫీ, ఒక బ్రాడర్ ఫిలాసఫీని ఇది ముందుకు తీసుకెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇన్ ద సేమ్ వీన్ అంటే అదే రకంగా అన్నట్టు. దట్ ఇన్ పర్సూట్ ఆఫ్ బ్యూరోక్రాటిక్ సర్టెనిటీ, ఖచ్చితంగా సర్టెనిటీ ఉండాలి అనే, పర్సూట్ అంటే అన్వేషణ, ఆ ప్రయత్నంలో ఈ ట్రీట్స్ రాంగ్ఫుల్ ఎక్స్క్లూజన్ ఆఫ్ లెజిటిమేట్ సిటిజన్స్, అంటే జెన్యూన్ సిటిజన్స్ రాంగ్ఫుల్గా ఎక్స్క్లూడ్ అయ్యే అవకాశం ఉంది యాజ్ అన్ యాక్సెప్టబుల్ ప్రైస్ టు మినిమైజ్ ద రిస్క్ ఆఫ్ రాంగ్ఫుల్ ఇంక్లూజన్. రాంగ్ఫుల్ ఇంక్లూజన్ యొక్క రిస్క్ని తగ్గించడం కోసం ఈ ప్రయత్నంలో భాగంగా కొంతమంది జెన్యూన్ పీపుల్ని ఎక్స్క్లూడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ అది ఓకే, అంటే మనకు బ్రాడర్ గోల్ రీచ్ అవుతున్నప్పుడు కొంత నష్టం అయితే జరుగుతుంది, కొంతమంది జెన్యూన్ క్యాండిడేట్స్కి దూరం అయ్యే అవకాశం ఉంటుంది, దట్స్ ఓకే అని ప్రభుత్వం భావిస్తోంది. And the Rajya Sabha must debate the bill to clarify whether this trade-off is backed by sufficient evidence. అయితే రాజ్యసభ ఈ బిల్ని సఫిషియెంట్గా డిబేట్ చేయాలి, ఎందుకంటే లోక్సభలో సఫిషియెంట్ డిబేట్ జరగలేదు. టు క్లారిఫై వెదర్ దిస్ ట్రేడ్ ఆఫ్ ఈస్ బ్యాక్డ్ బై సఫిషియెంట్ ఎవిడెన్స్ అనేది ఈ ట్రేడ్ ఆఫ్ని సపోర్ట్ చేస్తుందా లేదా. ట్రేడ్ ఆఫ్ అంటే అర్థం ఏంటి, ఒకటి సాధించడం కోసం మనం ఏం కోల్పోతున్నాం అనేది ట్రేడ్ ఆఫ్. వాట్ యు ఆర్ లూజింగ్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ సంథింగ్ అనే దాన్ని మనం ట్రేడ్ ఆఫ్ అంటాం. ఈ ట్రేడ్ ఆఫ్ అనేది జస్టిఫైయబులా, పర్లేదా, అంటే రాంగ్ఫుల్ ఇంక్లూజన్ని అరికట్టడం కోసం రాంగ్ఫుల్ ఎక్స్క్లూజన్ ఓకేనా అనే దానిపైన సఫిషియెంట్ ఎవిడెన్స్ ఉందా లేదనేది మనం డిస్కస్ చేయాలి. ఇది ఆర్టికల్ యొక్క సారాంశం. సో ఇది ఎడిటోరియల్. ఈ ఎడిటోరియల్కి సంబంధించిన వొకాబులరీ మరియు రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్లో చూపిస్తాను. అవన్నీ కూడా మీకు ₹1 కోర్సులో మనకి యాప్లో అందుబాటులో ఉంటాయి. డౌన్లోడ్ ఎల్టెక్స్ క్లాసెస్ యాప్, అందులో ఈ పీడిఎఫ్ మీరు పర్చేస్ చేసుకోండి. నెలకి ₹1 సబ్స్క్రిప్షన్తో ఈ పీడిఎఫ్ కోర్స్ మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఇది పీడిఎఫ్ ఇలా ఉంటుందన్నమాట. మీకు యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే ఈ పీడిఎఫ్ ఇలా ఇస్తాను. సో ఎడిటోరియల్ మొత్తం మళ్ళీ మీరు చదవాలంటే చదువుకోవచ్చు. దీని మీద వొకాబులరీ ఈ రకంగా వస్తుంది. టైటిల్, ఇంగ్లీష్ మీనింగ్, తెలుగు మీనింగ్, ఎగ్జాంపుల్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అన్నీ దీంట్లో వచ్చేస్తాయి. 1, 2 కాదు, ఆల్మోస్ట్ 30 నుంచి 40, కొన్నిసార్లు 50, 60 పదాలు కూడా మీకు వస్తాయి. చాలా ఇంపార్టెంట్. మొత్తం ఎంటైర్ వొకాబులరీ అంతా మీకు వచ్చేస్తుంది దీంట్లో. చూడండి ఎన్ని పేజెస్ వచ్చిందో. ఇదంతా మీకు పీడిఎఫ్లో ఉంటుంది. రైట్. సో ఇప్పుడు క్యాట్ లెవెల్లో రీడింగ్ కాంప్రహెన్షన్ ఎంసీక్యూస్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఆదర్స్ టోన్? ఈ 2026 అమెండ్మెంట్ విషయంలో ఆదర్ యొక్క టోన్ ఎలా ఉంది అంటే మీరు ఏం చెప్తారో. కంప్లీట్గా నెగిటివ్గా ఉందా, కంప్లీట్గా పాజిటివ్గా ఉందా, బ్యాలెన్స్డ్గా ఉందా చూడండి. స్ట్రాంగ్లీ కండెమ్నేటరీ అంటే పూర్తిగా విమర్శించేలా ఉందా. అంత స్ట్రాంగ్ కండెమ్నేషన్ అయితే లేదు కదా, మరీ అంతగా తిట్టట్లేదు కదా. కాషియస్లీ క్రిటికల్, ఇది గమనించండి, కొంచెం క్రిటిసైజ్ చేస్తున్నాడు, అయితే జాగ్రత్తగా. అమెండ్మెంట్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. మే రెడ్యూస్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్బిటరీనెస్, కాకపోతే అన్జస్టిఫైడ్ బర్డెన్స్ జెన్యూన్ డిసడ్వాంటేజ్డ్ అప్లికెంట్స్ పైన పడుతుంది. ఎందుకంటే వాళ్ళు కోర్టులు కేసులు అంటూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది, వాళ్ళ మీద బర్డెన్ పడుతుంది. కొన్నిసార్లు జెన్యూన్ క్యాండిడేట్స్ డిసడ్వాంటేజ్ అంటే అంతగా రిసోర్సెస్ లేని వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు. కానీ అడ్మినిస్ట్రేషన్ తప్పులు చేయకుండా, ఎగ్జిక్యూటివ్ తప్పులు చేయకుండా జ్యుడిషియరీ మీద రెస్పాన్సిబిలిటీ పెట్టడం అనేది ఒక రకంగా మంచిది అన్నట్టుగా కూడా చెప్తున్నారు. అందుకే కాషియస్లీ క్రిటికల్, ఏ లైట్ క్రిటిసిజం అయితే ఉంది, కానీ కంప్లీట్ క్రిటిసిజం లేదు. పూర్తిగా సపోర్టివ్ అంటే కాదు, న్యూట్రల్గా ఉందంటే లేదు. లిటిల్ బిట్ ఆఫ్ క్రిటిసిజం అనేది ఉంది, బట్ అది జాగ్రత్తగా. సో బెటర్ థింగ్ ఇస్ బి. Try this. Central argument of the passage. Judicial magistrates are institutionally better. ఇలాంటి కంపారిజన్ చేయలేదు, వాళ్ళు బెటరు వీళ్ళు తక్కువ అనలేదు. ద గ్రోయింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ జస్టిఫైస్ స్ట్రిక్టర్ వెరిఫికేషన్ ఈవెన్ వెన్ జెన్యూన్ అప్లికెంట్స్ ఫేస్ గ్రేటర్ డిఫికల్టీ ఇన్ అబ్టైనింగ్ దమ్. అవునా? సో స్ట్రిక్ట్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా జరగాలి అన్నట్టుగా ఆర్టికల్ ఈ సెకండ్ స్టేట్మెంట్ చెప్తుంది. జెన్యూన్ అప్లికెంట్స్ వాటిని అబ్టైన్ చేయడానికి డిఫికల్టీ పెరిగినా సరే స్ట్రిక్ట్ వెరిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి బి చెప్తుంది. ఎఫర్ట్స్ టు ఇంప్రూవ్ రిలయబిలిటీ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మస్ట్ బి ఎవిడెన్స్ బేస్డ్ అండ్ యాక్సెసిబుల్ రాదర్ దాన్ ట్రాన్స్ఫరింగ్ గ్రేటర్ ప్రొసీజరల్ బర్డెన్స్ టు సిటిజన్స్ వితౌట్ అడిక్వేట్లీ అడ్రసింగ్ ఎవిడెన్షియరీ వీక్నెసెస్. ఇది పర్ఫెక్ట్. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చేసిందంటే జెన్యూన్ అప్లికెంట్స్ ఫీల్ అయినా పర్లేదు, వాళ్ళు డిఫికల్టీ వచ్చినా పర్లేదు అనేస్తున్నారు. ఆర్టికల్ అలా చెప్పలా. వాళ్ళు డిఫికల్టీ ఫేస్ అయినా పర్లేదని ఆర్టికల్ అనలేదు. సో మూడోది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది బర్త్ సర్టిఫికేట్ యొక్క రిజిస్ట్రేషన్ ఇంప్రూవ్ చేయడం అనేది మంచిదే, కాకపోతే అది ఎవిడెన్స్ బేస్డ్ అయి ఉండాలి, యాక్సెసిబుల్ అయి ఉండాలి. అంతేగాని బర్డెన్స్ అన్నీ కూడా ప్రజల మీద తోసేసేలా ఉండకూడదు అనేది మెయిన్ పాయింట్. సో సి ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. ఇన్ఫరెన్స్. When a document becomes essential for exercising rights and accessing welfare, the state assumes a greater obligation to make the process of obtaining and correcting is accessible.
కరెక్టింగ్ ఇట్ యాక్సెసిబుల్. అవునా? దాన్ని అందుకోవడం ఎప్పుడైనా ఒక సర్టిఫికేట్ అనేది, ఒక డాక్యుమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అయినప్పుడు మన రైట్స్ కోసము, వెల్ఫేర్ కోసము స్టేట్ ఏ ఆబ్లిగేషన్ తీసుకుంటుంది చెప్పండి? అది ఎలాగైనా ప్రజలు పొందడానికి, దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించే బాధ్యత తీసుకుంటుందా? నో. ఇక్కడ ఆర్టికల్ అలా చెప్పలా. అది సరైన అంటే ఫ్రాడ్ జరగకుండా చూడడానికి స్టేట్ ఇంపార్టెన్స్ ఇస్తుంది తప్పితే అది అందరికీ అందుబాటులో ఉండేలాగా చూడట్లేదు. Judicial decision making is more likely than executive decision making to produce erroneous outcomes? No. Fraudulent birth certificate registrations occur predominantly among undocumented migrants and residents of remote areas. Absence of parliamentary debate necessarily invalidates. So best answer ఏంటి? C లా కనిపిస్తుంది మనకి. సీనా ఏనా? ఆన్సర్ ఈజ్ ఏ. అదే చెప్పాను, సిఆర్ఏ. ఎందుకంటే ఏ మనకి తెగలేదు. కాకపోతే ఇక్కడ చూడండి, ఫ్రాడ్యులెంట్ బర్త్ రిజిస్ట్రేషన్స్ అక్కర్ ప్రిడామినెంట్లీ అన్నాడు. అన్డాక్యుమెంటెడ్ మైగ్రెంట్స్లో, రెసిడెంట్స్ ఆఫ్ రిమోట్ ఏరియాస్లో జరగవచ్చు అన్నారు, కానీ అక్కడే ఎక్కువ జరుగుతుంది అనేం లేదు. అక్కడ కూడా జరుగుతుంది అన్నారు కానీ అక్కడే ఎక్కువ జరుగుతుంది అని అనలేదు. సరే, ఫస్ట్ స్టేట్మెంట్ మళ్ళీ చూద్దాం. నేను తప్పని చెప్పాను కానీ కరెక్ట్ ఆన్సర్ అదే ఉంది. లెట్స్ రీడ్ ఇట్ అగైన్. నేను కొంచెం తొందరపడినట్టుగా ఉన్నాను. వెన్ ఎ డాక్యుమెంట్ బికమ్స్ ఎసెన్షియల్ ఫర్ ఎక్సర్సైజింగ్ రైట్స్ అండ్ యాక్సెసింగ్ వెల్ఫేర్. ఒక డాక్యుమెంట్ మన రైట్స్ని ఎక్సర్సైజ్ చేయడానికి, వెల్ఫేర్ని యాక్సెస్ చేయడానికి ఎసెన్షియల్ అయినప్పుడు ద స్టేట్ అజ్యూమ్స్ ఎ గ్రేటర్ ఆబ్లిగేషన్. స్టేట్ గ్రేటర్ ఆబ్లిగేషన్ని తీసుకుంటుంది అన్నట్టు. టు మేక్ ద ప్రాసెస్ ఆఫ్ అబ్టైనింగ్ అండ్ కరెక్టింగ్ ఇట్ యాక్సెసిబుల్. ఓకే, ఆ డాక్యుమెంట్ని అబ్టైన్ చేయడానికి లేదా కరెక్ట్ చేయడానికి ప్రాసెస్ అనేది యాక్సెసిబుల్గా ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ స్టేట్కి ఉంటుంది అని. ఓకే, గాట్ ఇట్. అంటే ఇక్కడ ప్రభుత్వం చేస్తుందా చేయట్లేదా అని కాదు, స్టేట్కి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అన్నాడు. కరెక్టే, ఆథర్ చెప్తుంది అదే. ఆథర్ ఏమంటున్నారంటే, ఇందాక చెప్పాను మీకు 2 పాయింట్స్. పాలసీ ఇన్స్టింక్ట్ ఎలా ఉంది? 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటి రాంగ్ఫుల్ ఇన్క్లూజన్ని అరికట్టడం, ఇంకొకటి రాంగ్ఫుల్ ఎక్స్క్లూజన్ని అరికట్టడం. అంటే అర్థం ఏంటి? జెన్యూన్ క్యాండిడేట్స్ దాన్ని మిస్ అవ్వకుండా చూసుకోవడం, అందరికీ అందుబాటులో తీసుకురావడం ఒక రకమైన ఇన్స్టింక్ట్ అయితే, ఫ్రాడ్ జరగకుండా చూసుకోవడం ఇంకో రకమైన ఇన్స్టింక్ట్ అయితే స్టేట్ కొంచెం ఇది తీసేసుకుంటుంది అంటున్నారు. కానీ ఆథర్ చెప్తుంది ఇది అందరికీ అందుబాటులో ఉండాలని ఆథర్ యొక్క పాయింట్. సో లెట్స్ గో విత్ ఏ. ఓకే, రైట్. టేక్ కేర్, బాయ్. రేపు కలుద్దాం మళ్ళీ.